తెలుగు పాపులర్ టీవీ. నేను మీ ప్రియాంక. ఈరోజు మనం కొత్తపేటలో ఉన్న ముకుంద జ్యువెలర్స్ స్టోర్లో ఉన్నాము. ఈరోజు ఇక్కడున్న లేటెస్ట్ కలెక్షన్ ఏంటో చూసేద్దాం, వచ్చేసేయండి. సో ముకుంద జ్యువెలర్స్లో ఉన్న లేటెస్ట్ కలెక్షన్ మనకు చూపించడానికి మనతో పాటు ఉన్నారు కల్పన గారు. హలో అండి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో ఏం కలెక్షన్ చూపించబోతున్నారు మాకు ఇప్పుడు? లాంగ్ చైన్స్. ఓకే, లైట్ వెయిట్లో హారం. ఓకే, చూపించండి. ఇది 45 గ్రామ్స్ వచ్చింది మేడం. ఓకే, చాలా బాగుంటది. విత్ చైన్ తోటి వచ్చింది 45 గ్రామ్స్. మనకి చైన్ వద్దనుకుంటే 6 గ్రామ్స్ మైనస్ అవుతుంది. 39 గ్రామ్స్ వస్తుంది మొత్తం హారం. ఓకే ఓకే, కోరల్ వస్తుంది. ఎమరాల్డ్ బీడ్స్ వస్తాయి చూడండి. ఆనెక్స్ పోట్, ఆనెక్స్ చిన్న చిన్న పోటోస్ వస్తాయి. చాలా వరకు స్టోన్స్ ప్రిపేర్ చేయరు కాబట్టి మీకు లైట్ వెయిట్ గా ఇలా వచ్చింది మనకు. ఇదేంటి నక్షి ఫినిషింగ్ అండి? ఓన్లీ నక్షి మొత్తం. ఓకే, సో చూసారా, నక్షి ఫినిషింగ్ లో మనకి లాంగ్ హారం అన్నమాట. ఈ హారంలో మనకి మధ్యలో లక్ష్మీదేవి ఐడల్ ఇచ్చేసి చుట్టూ మ్యాంగో డిజైన్స్ ఇచ్చేసారనమాట. కింద చంద్రుడు ఆకారంలో చిన్న హైలైట్ చేశారు. మధ్య మధ్యలో రూబీస్తో వీటికి స్టోన్స్ ఇచ్చేసారనమాట. అండ్ ఇక్కడ చూసారా మనకి పర్ల్స్తో చిన్న ఎమరల్డ్ స్టోల్ ఇచ్చి చుట్టూ పర్ల్స్తో డిజైన్ హైలైట్ చేశారు. సో ఇక్కడ కూడా మొత్తం మ్యాంగో డిజైన్ పీకాక్ డిజైన్స్తో అండ్ మనకి 2 లేయర్స్ లాగా ఇచ్చేసారనమాట. కింద పైన లక్ష్మీదేవి అండ్ ఇక్కడ కూడా మనకి ఎమరాల్డ్ స్టోన్స్ ఇచ్చేసారు. సో మధ్య మధ్యలో అక్కడక్కడ కోరల్స్ ఇచ్చేసారు. ఇంత మంచి లాంగ్ హారం మనకి ఓన్లీ 45 గ్రామ్స్లోనే అండి. ఒకవేళ మీకు బ్యాక్ చైన్ వద్దనుకుంటే మాత్రం 6 గ్రామ్స్ మైనస్ అవుతుంది. ఇది 12 గ్రామ్స్ మేడం. ఓకే, ఓన్లీ 12 గ్రామ్స్లో. సో మనకి ఇవి స్టోన్స్ కొంచెం ఇది ఆస్థెటిక్ టైప్లో ఉంది కదా అండి, కొంచెం ఓల్డ్ మోడల్, పాతకాలం వాళ్ళు వేసుకునే దానిలాగా చాలా బాగుందండి. సో పర్ల్స్ ఇవన్నీ రూబీ స్టోన్సా? ఇవన్నీ రూబీ స్టోన్స్, ఫ్లవర్స్ వచ్చేసి మనకి అండ్ పైన కూడా అవును, కింద రెయిన్ డ్రాప్ టైప్లో మళ్ళీ కింద ఇలా ఇచ్చేసి పర్ల్ ఇచ్చారు కింద ఫాలింగ్ టైప్లో. ఇలా వచ్చింది మేడం. ఇయర్ రింగ్ కూడా దీనికి సెట్ గా ఉంది. ఓకే, దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా ఉంటాయండి. ఇది మనకి 12 గ్రామ్స్లో వస్తుంది. చాలా లైట్ వెయిట్ పీస్ మేడం. అవునండి, ఇది 62 గ్రామ్స్ మేడం. నక్షి వర్క్ మొత్తం. ఓకే, ఇక్కడ చూడండి చిన్న చిన్న పికాక్స్, ఫ్లవర్స్ డిజైన్. అవును, ఇక్కడ లక్ష్మి 2 సైడ్స్ లక్ష్మీదేవి ఇచ్చిండు. ఇక్కడ కూడా లక్ష్మీదేవి. ఇక్కడ డిఫరెంట్ గా అంటే మనకు చూడండి అన్ని ఆరాలు వేరే ఉంటాయి మనకు. అవును, ఒక్కొక్క దానికి కొంచెం డిఫరెంట్ గా డిజైన్ ఇచ్చేసారు. ఈ కింద చూడండి మనకి ఇది ఇట్లా రావడం చాలా అది మేడం. ఇప్పుడు ఏంటంటే మొన్ననే వచ్చింది ఈ పీస్. ఓకే ఓకే, మనకి ఇప్పుడు మనం పెడుతున్నాము. ఏంటంటే గోపురం టైప్ రావడం చాలా అది. అవును, నార్మల్ గా ఐడల్స్ అనేది అమ్మవారి అనేది కామన్ వస్తుంది. ఇలా ఐడల్స్ వచ్చేసి చాలా బాగుంటది పీస్. కిందే చూడండి ఎమరాల్డ్ బీడ్స్ వస్తాయి. అవును, ఆనెక్స్, ఓకే, రూబీ ఎమరాల్డ్ మంచిగా చాలా బాగుంటది. చిన్న చిన్న ఫోటోస్ చూడండి ఎంత చాలా బాగుంది. లుక్ వైజ్ గా ఫినిషింగ్ కూడా నీట్ గా క్లారిటీగా ఉంటది మేడం మనకి డిజైన్ కూడా. అవును, సో నక్షిలోనే కొంచెం బ్లాక్ ఫినిషింగ్ అనేది ఎక్కువ వచ్చేసింది అనమాట. సో ఇక్కడ మనకి లక్ష్మీ అమ్మవారు టెంపుల్ నుండి పైన గోపురం లాగా. మామూలుగా హారాలకి లక్ష్మీ అమ్మవారు ఎప్పుడైనా ఓన్లీ ఐడల్ ఇచ్చేసి ఇస్తారు, కానీ ఇప్పుడు కొత్తగా లేటెస్ట్గా ఇచ్చేసారు ఏంటంటే టెంపుల్ టైప్లో ఇచ్చారనమాట. టెంపుల్లో లక్ష్మీదేవి పైన గోపురం ఇలా ఇచ్చి కింద ఎమరాల్డ్ స్టోన్స్తో ఫినిషింగ్ ఇచ్చారు, ఎమరాల్డ్ బీడ్స్తోని. అండ్ ఇక్కడ చూసారా మనకి ఇవేం హానెక్స్ స్టోన్స్ అనమాట. హానెక్స్ స్టోన్స్ ఇచ్చి పైన మళ్ళీ గోల్డ్ వర్క్తో ఇచ్చేసారు ఇది. సో ఇక్కడ మొత్తం మ్యాంగో డిజైన్స్ అండ్ పీకాక్ డిజైన్, మళ్ళీ ఇక్కడ లక్ష్మీ అమ్మవారు, వీటన్నింటితో హైలైట్ చేశారు. మళ్ళీ ఇక్కడ కూడా హానెక్స్ స్టోన్స్ ఇచ్చేసి అక్కడక్కడ రూబీ స్టోన్స్ ఇచ్చేసి ఈ హారాన్ని అయితే హైలైట్ చేశారండి. ఈ హారం మనకి 62 గ్రామ్స్లో వస్తుందండి. 62 గ్రామ్స్లో హారము మీకు ఒకవేళ బ్యాక్ చైన్ వద్దు అనుకుంటే 6 గ్రామ్స్ మైనస్ అవుతుంది. ఇది 58 గ్రామ్స్ మేడం. ఓకే, 58 గ్రామ్స్. ఎల్లో ఫినిషింగ్ ఇచ్చారు కదా ఇది? ఎల్లో ఫినిషింగ్ అంటే కొందరు ఏంటంటే గోల్డ్ ఫినిషింగ్ కావాలని అడుగుతారు. అవును, అందులో ఇది చేపించాం మనము. ఇక్కడ లక్ష్మీదేవి సైడ్ కి లక్ష్మీదేవి ఇచ్చాడు. చూడండి ఇక్కడ లక్ష్మీదేవి ఇచ్చి ఇక్కడ మ్యాంగోస్ డిజైన్ చిన్న లేయర్ 2 లేయర్స్ టైప్ లో ఇచ్చేసారు. అంటే మనకి హెవీ కనబడుతుంది మనకు. అవును అవును, 48 గ్రామ్స్ 58 గ్రామ్స్ లోనే ఉంటుంది మనకు. చిన్న ఓకే ఎమరాల్డ్ బీడ్స్, పల్స్ ఇలా చూడండి చిన్న చిన్న స్టోన్స్, సీజెడ్స్. అవును, మధ్యలో ఎంత బాగుంది చూడండి సీజెడ్. మనకు రూబీ ఎమరాల్డ్ బీడ్స్ ఇచ్చారు. అవును, రూబీ బీడ్ ఇచ్చారు. ఓకే, చూడండి అంటే అన్నిటికీ మనకి లక్ష్మీదేవికి అనేది కామన్ మేడం. వస్తే సైడ్ కి అనేది ఇది చూడండి చిన్న చిన్న సీజర్స్ తో హైలైట్ చేశారు. సో మనకి కొంచెం బ్లాక్ ఫినిషింగ్ వద్దు, గోల్డ్ ఫినిషింగ్ కావాలి, ఎల్లో ఫినిషింగ్ కావాలి అనుకున్నప్పుడు ఇలాంటి హారం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా
ఇందాక చూసిన రెండింటికంటే ఇది కొంచెం డిఫరెంట్. 2 లేయర్స్‌లో వచ్చింది మనకు హారం అనేది. లక్ష్మీదేవి ఐడల్ చుట్టూ సీజెడ్స్‌తో హైలైట్ చేశారండి. సీజెడ్స్‌తో హైలైట్ చేయడం వల్ల కొంచెం ఎలివేట్ అయిపోయింది. ఈ లాకెట్ అనేది ఎలివేట్ అయింది. అండ్ పైన కూడా చూసారా మధ్యలో రూబీ స్టోన్ ఇచ్చేసి చుట్టూ మళ్ళీ సీజెడ్ స్టోన్స్‌తో 2 లైన్స్‌లో సీజెడ్ స్టోన్స్‌తో హైలైట్ చేశారు ఈ రూబీని. అండ్ ఇక్కడ ఫినిషింగ్ వచ్చి ఎమరాల్డ్ బీడ్స్ అండ్ పర్ల్స్‌తో ఫినిషింగ్ ఇచ్చారు. కొన్ని ఓన్లీ పర్ల్స్ ఉంటాయి, కొన్ని ఓన్లీ ఎమరాల్డ్ బీడ్స్ ఉంటాయి. కానీ ఇందులో 2 ఒకటి అది ఒకటి ఇది మనకి 1 బై 1తో దీన్ని హైలైట్ చేశారనమాట ఫినిషింగ్. అండ్ ఇక్కడ కింద కూడా రూబీ ఎమరాల్డ్ స్టోన్స్తో మనకి ఈ లాకెట్ అనేది హైలైట్ చేశారు. మళ్ళీ ఇది 2 లేయర్స్‌లో వచ్చింది. సో చూసారా ఇక్కడ మొత్తం ఇంకొక లేయర్ మొత్తం మ్యాంగో డిజైన్స్తో ఇచ్చేసారు. అండ్ ఇక్కడ మళ్ళీ లక్ష్మీ డిజైన్స్, పీకాక్ డిజైన్స్తో మెడ వరకు ఈ హారం అనేది చాలా హైలైట్గా కనిపిస్తుంది. చూడ్డానికి చాలా గ్రాండ్ లుక్ ఉందన్నమాట. సో ఇంత లాంగ్ ఇంత గ్రాండ్ లుక్ హారం మనకి ఓన్లీ 58 గ్రామ్సే అండి. 58 గ్రామ్స్లోనే మనకి ఇంత మంచి లుక్ ఉన్న హారం అనేది ఓన్లీ ఇన్ ముకుందా జ్యువెలర్స్లో మాత్రమే మనకి దొరుకుతుంది. ఫ్లవర్ డిజైన్ పైన మనకు చెంకు అన్నది ఐడియా ఉంటుంది కదా. అవునవును. మనకు ఇక్కడ చిన్న చిన్న మ్యాంగోస్ ఇచ్చాడు, ఇక్కడ మొత్తం మ్యాంగో చుట్టూ. సో ఇది కూడా 2 లేయర్సే కానీ 2 లేయర్స్ ఒకే లేయర్ కింద మధ్యలో అటాచ్మెంట్ ఇచ్చేసి ఒకే లేయర్ లాగా కనిపిస్తుంది, కానీ హెవీ లుక్ ఇస్తుంది. అందరికనేది మనకి లక్ష్మీదేవి అనేది కామన్. అవును. ఓకే, డిఫరెంట్ గా కొందరు ఏమంటారు లక్ష్మీదేవినేనా అని అనుకుంటారు కదా. అలా డిఫరెంట్ గా ఏం చేస్తాం మనం, చాందిబాల డిజైన్ లాగా ఇచ్చాం. అవును. లాకెట్. అవును. చిన్న చిన్న మనం పంకిన్ బీడ్స్ ఇచ్చాం చూడు. ఓకే. రూబీ ఎంబ్రాయిడరీ బీడ్స్ కాకుండా రూబీ బీడ్స్, పర్ల్స్ కాకుండా ఇవి పంకిన్ బీడ్స్. చాలా బాగుంటది ఇది కూడా. ఇంకా కొంచెం గ్రాండ్ లుక్ కావాలి మనకి, లక్ష్మీదేవి ఐడల్ వద్దు ఎప్పుడు హారం అంటే ఇంకా ఇవేనా అనుకునే వాళ్ళు ఇది కొంచెం మనం డిఫరెంట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. చాంద్ బాలా డిజైన్ అంటే చూడడానికి చాలా బాగుందండి లుక్. సో చూసారా సేమ్ మనకి మూన్ టైప్లో వచ్చేసింది. అండ్ కింద మొత్తం మళ్ళీ మ్యాంగో డిజైన్స్తో దీని ఫినిషింగ్ ఇచ్చారు. ఇంకా ఫినిషింగ్ కూడా మనకి పంకిన్ బీడ్స్ అండి, పంకిన్ బీడ్స్తో హైలైట్ చేశారు. ఇక్కడ చూసారా మళ్ళీ మధ్యలో సీజర్ స్టోన్స్తో ఇచ్చేసారు. పైన కొంచెం గ్రాండ్ లుక్ కావాలి అనుకున్న వాళ్ళు ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా ఫ్లవర్స్ ఇచ్చి అండ్ పైన కూడా అసలు ఎక్కడా కూడా లక్ష్మీదేవి ఐడల్ అనేది టచ్ లేకుండా ఈ హారాన్ని అయితే డిజైన్ చేశారండి. శంకు టైప్లో మళ్ళీ మ్యాంగో డిజైన్స్తో ఈ హారం అయితే మనకు వచ్చింది. ఇది ఓన్లీ మనకి 59 గ్రామ్స్ అండి. సో చూసారా ఎంత గ్రాండ్ లుక్ ఇస్తుందో. మీరు ఈ ఒక్క హారం వేర్ చేసినా కూడా చాలా గ్రాండ్ లుక్ అనేది కనిపిస్తుందండి. ఇంత మంచి హారం మనకు ఓన్లీ 59 గ్రామ్స్ అండి. బొట్టు మాలనా కాదు మేడం, కాసుల పేరు ఇది. ఓకే సారీ, కాసుల పేరు. 49 గ్రామ్స్ మేడం ఇది. ఓకే చూడండి ఎంత హెవీగా ఉందో. 49 గ్రామ్స్ అంటే ఎవరు నమ్మరు. అవును. 49 గ్రామ్స్ అని చూడండి, ప్లెయిన్ గా వచ్చింది మన కాసులు మొత్తం. నార్మల్గా కాసుల పేరు అంటే ఓన్లీ కాసులు వచ్చేస్తాయి చైన్కి, కానీ ఇక్కడ ఏంటిది లక్ష్మీదేవి. లక్ష్మీదేవి ఇచ్చిండు. ఓకే, ఒక లైన్ లక్ష్మీదేవి ఇచ్చి మళ్ళీ కింద కాసు ఇచ్చారు. ఆ కాసు పైన కూడా మళ్ళీ మనకి లక్ష్మీదేవి అనేది హైలైట్ అయిపోయింది. ఇక్కడ చూడండి ఆనెక్స్ స్టోన్స్ ఇచ్చేసారు. ఆనెక్స్ లాకెట్ మీద లాకెట్ చూడండి ఎంత క్లారిటీగా ఉంటుంది. అవును. మనకు బీడ్స్ అనేది ఈ బీడ్స్ ఈ ఫినిషింగ్ కి ఇవి వచ్చినాయి అనుకో మేడం చాలా బాగుంటది. అవును. గ్రీన్ బీడ్సే నక్షి వరకు చాలా బాగుంటది. అవును. సో ఈ స్టోన్ కి మ్యాచ్ అయ్యేలాగా మనకి బీడ్స్ ఇచ్చారనమాట. సో ఇక్కడ మనకి లక్ష్మీదేవి విగ్రహం కూడా చాలా క్లియర్ గా ఉందండి. డిజైన్ చాలా క్లియర్ గా ఎంబోజ్ అయింది. వర్క్మెన్షిప్ కూడా చాలా బాగుందండి. అండ్ ఇక్కడ చుట్టూ కూడా మళ్ళీ మ్యాంగోస్ తో డిజైన్ చేశారు. అండ్ కింద రూబీ స్టోన్స్, ఇక్కడ మధ్యలో కూడా పోటాస్, రూబీ చిన్న చిన్న పోటాస్ ఇచ్చేసి పైన లక్ష్మీదేవి ఐడల్ కింద కాసు. మనకి కాసుల పేరు అంటే ఓన్లీ కాసులు ఇచ్చేసి చైన్కి అటాచ్ చేస్తారు, కానీ ఇక్కడ మళ్ళీ లక్ష్మీదేవి ఐడల్కి కింద కాసు అటాచ్ చేశారనమాట. సో దీనివల్ల లుక్ అనేది కొంచెం హెవీగా కనిపిస్తుంది మనకి. అండ్ దీనికి మ్యాచ్ అయ్యేలాగా కింద గ్రీన్ బీడ్స్ ఇచ్చేసారు. సో ఈ హారం వచ్చేసి మనకి 49 గ్రామ్స్ అండి. ఓన్లీ 49 గ్రామ్స్లో ఈ హారం మనకు వస్తుంది. ఇది నెక్లెస్ మేడం. ఓకే, 34 గ్రామ్స్ ఉంది మేడం ఇది. ఓకే, కింద కొంచెం సాలిడ్ వస్తుంది మేడం ఇది. మనకు చూడండి ఈ మ్యాంగోస్ ఫ్లవర్స్ వచ్చింది. కంటే మోడల్ ఐడియా ఉంది. అవునవును. చిన్న చిన్న మిక్సింగ్ ఇచ్చిండు కంటే. ఇలా మనకు అమ్మవారు ఇది లక్ష్మీదేవి చిన్న చిన్న. సో కంటి డిజైన్ అనేది ఇప్పుడు ట్రెండ్ అయిపోతుంది బాగా. ఈ చిన్న చిన్న పంకిన్ బీడ్స్ ఇచ్చారు చూడండి. అవును. ఒకటే పళ్ళు ఇచ్చారు చూడండి. అవునండి.
సో ఇక్కడ పైన కూడా చిన్న పర్ల్స్ ఇచ్చేసారు. చిన్న పల్స్ ఇవి. ఇది ఆనెక్స్ చిన్నది. అవును. ఓకే, మనకు ఏదంటే ఫినిషింగ్ కూడా క్లారిటీగా ఉంది చూడండి. అవును, అవునండి. మన గోల్డ్ ఫినిషింగ్ అంటే క్లారిటీగా అంత బాగుండదు మేడం. ఈ నక్షి ఫినిష్ లాగా క్లారిటీగా అర్థమవుతుంది అమ్మవారు అనేది. అవును, చాలా బాగుంటది ఇది. సో ఈ నెక్లెస్ లో మనకి ఆల్మోస్ట్ అన్ని కవర్ అయినాయండి. అటు కంటి డిజైన్ కవర్ అయిపోయింది, ఇటు లక్ష్మీదేవి ఐడల్ అన్ని కవర్ అయిపోయాయి. సో ఇది మనకి 34 గ్రామ్సే అండి. ఈ నెక్లెస్ వచ్చేసి మనకి 34 గ్రామ్స్లోనే వస్తుంది. డిజైన్స్ మేడం. ఓకే, కొంచెం గోల్డ్ ఫినిషింగ్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. 38 గ్రామ్స్ వస్తుంది మేడం. కొంచెం సాలిడ్ గా ఉంటుంది మేడం. కొందరు ఏమంటే లైట్ వెయిట్ గా అనుకుంటారు కదా, మాకు స్టాండర్డ్ ఉండాలనుకుంటారు కదా. అవును, 38 గ్రామ్స్ వచ్చింది మేడం. చూడండి, పీకాక్ కలుషం, పీకాక్ చిన్న చిన్న ఆనెక్స్ ఇచ్చాడు. ఇక్కడ సైడ్ ఆనెక్స్, మధ్యలో కూడా ఆనెక్స్ ఇచ్చాడు. ఇది పీకాక్ ఫ్లవర్ డిజైన్, ఇవన్నీ మిక్సింగ్ మేడం. అవును, అన్ని డిజైన్స్ మిక్స్ అయిపోయాయి దీంట్లో. అవును, ఇక్కడ చూడండి లక్ష్మీదేవికి సైడ్ కి ఎంత బాగా వచ్చింది. అవునండి, చాలా బాగుంది. మనకు బీడ్స్ చూడండి ఇట్లా తీగ లాగా ఇచ్చేసారు. అండ్ మ్యాంగోస్ పైన తీగలాగా డిజైన్ ఇచ్చేసి లక్ష్మీదేవి చుట్టూ మళ్ళీ ఇక్కడ రూబీస్, పోల్కాస్ ఇవన్నీ ఇచ్చేసి హార్నెక్ స్టోన్స్ ఇవన్నీ కూడా మిక్స్ అయిపోయాయండి దీంట్లో. కొంచెం లైట్ వెయిట్ అంటే నార్మల్గా డిజైన్ తక్కువ ఉంటుందేమో అని అనుకుంటారు, కానీ ఇందులో మనకి సాలిడ్ డిజైన్ అనేది వచ్చేసింది. కానీ వెయిట్ మాత్రం చాలా లైట్ వెయిట్ ఉందండి. సో కింద మొత్తం గ్రీన్ బీడ్స్తో ఫినిషింగ్ ఇచ్చేసారు మనకి. సో ఇది మనకి 38 గ్రామ్స్ అండి. ఈ నెక్లెస్ మనకు ఓన్లీ 38 గ్రామ్స్లోనే దొరుకుతుంది. ఈ 30 గ్రామ్స్ ఓన్లీ 30 గ్రామ్స్ మేడం ఇది. ఓకే, ఇది కలశం, పీకాక్, చిన్న ఫ్లవర్ డిజైన్. ఇది వచ్చేసి ఆనెక్స్, ఇది కూడా ఆనెక్స్ ఇచ్చాడు. చూడండి ఫ్లవర్ మొత్తం శంకు టైప్ వచ్చి పీకాక్ లాగా వచ్చింది. ఇక్కడ మళ్ళా ఇది మిక్సింగ్ డిజైన్ చూడండి. ఇక్కడ మ్యాంగో, ఇక్కడ మ్యాంగోస్, లక్ష్మీదేవి మధ్యలో ఈ పల్స్, గ్రీన్ బీడ్స్, మామూలుగా చిన్న ముత్యాలు ఇంకా బీడ్స్ తోని హైలైట్ చేశారు ఫినిషింగ్. సో లక్ష్మీదేవి చుట్టూ పీకాక్, మ్యాంగోస్ అండ్ చిన్న చిన్న పోల్కాస్, అండ్ ఇక్కడ చూస్తే మళ్ళీ మనకి చిన్నగా లక్ష్మీదేవి ఐడల్ రెండు ఇచ్చేసారు. అండ్ ఇక్కడ చూసారా ఈ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. మ్యాంగోస్ ఈ చుట్టూ మొత్తం శంకు టైప్లో, పీకాక్ డిజైన్లో ఇవన్నీ కూడా ఇచ్చేసారు మనకి. ఇది ఓన్లీ మనకి 30 గ్రామ్స్. ఓకే, ఓన్లీ 30 గ్రామ్స్లోనే ఈ నెక్లెస్ అనేది మనకు దొరుకుతుంది. మనకి వద్దు చైన్ వద్దనుకుంటే 4-5 గ్రామ్స్ అంటే 2.5 లో మనకు ఇంత హెవీగా ఉంటుంది. అవును, చాలా బాగుంటుంది. అవునండి. ఇది 35 గ్రామ్స్ మేడం మనకు. ఓకే, డిజైన్స్ మొత్తం చూడండి. ఇక్కడ మొత్తము అమ్మవారిని ఇచ్చాడు మేడం. అవును, ఓకే, ఇక్కడ అనేది పికాక్, శంకు టైపు. ఓకే, మనకు అన్ని డిజైన్ గా ఇచ్చాడు. సో ఇది కూడా 2 లేయర్స్లో, కానీ మొత్తం 2 లేయర్స్ కూడా హైలైట్ అయిపోయినాయండి. నక్షిలో కొంచెం బ్లాక్ ఫినిషింగ్ వచ్చేసింది. మొత్తం ఇక్కడ మెడ చుట్టూ లక్ష్మీదేవి అమ్మవార్లను ఇచ్చి పైన చిన్న పోల్కా డిజైన్ ఇచ్చేసారు. పోటా డిజైన్ ఇచ్చేసారు ఇదంతా. అండ్ కింద కూడా ఇంకొక లేయర్ కూడా మొత్తం హెవీగా వచ్చేసిందండి. 2 లేయర్స్ మనకి హెవీగా వచ్చేసాయి. అండ్ ఇక్కడ మనకి అమ్మవారికి పైన పర్ల్స్తో హైలైట్ చేశారు. పక్కలకి పీకాక్ డిజైన్ అండి, పీకాక్ డిజైన్. అండ్ కింద ఇవేంటండి కోరల్స్తో ఇచ్చేసారు. ఈ 2 లైన్స్ కూడా చాలా హెవీ లుక్ వస్తున్నాయి మనకి. 2 లైన్స్లో హెవీ డిజైన్ ఉండేసరికి మనకి లుక్ కూడా హెవీగా కనిపిస్తుంది. కానీ వెయిట్ మాత్రం మనకి 35 గ్రామ్సే అండి, ఓన్లీ 35 గ్రామ్స్. సో నెక్స్ట్ మనం పర్ల్స్లో చూద్దాం. ఓన్లీ 19 గ్రామ్స్. ఓకే, ఇందులో పర్ల్స్ ఎక్కువ వచ్చేసరికి గోల్డ్ అనేది కొంచెం తక్కువ పడుతుంది మనకి. అండ్ ఇక్కడ పర్ల్స్ని చూసారా మనకి గోల్డ్తో అల్లేసారు మొత్తం. సో 3 లేయర్స్ చిన్న పర్ల్స్ వచ్చాయి. అండ్ లాస్ట్ లేయర్ కొంచెం పెద్ద సైజులో పర్ల్స్తో ఫినిషింగ్ ఇచ్చారు. సో మనకి గోల్డ్ వద్దు, ఎక్కువ కొంచెం ఫ్యాన్సీ టైప్లో కావాలి అనుకున్న వాళ్ళు ఇలాంటి సెట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ లాకెట్ చూసారా సేమ్ చాంద్బాలి డిజైన్లో వచ్చేసి మధ్యలో మ్యాంగో డిజైన్ ఇచ్చేసారండి. మ్యాంగో డిజైన్ ఇచ్చి గ్రీన్ ఎమరల్డ్ స్టోన్ ఇచ్చి పక్కన రూబీ స్టోన్స్తో హైలైట్ చేశారు. మొత్తం గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్. అండ్ పర్ల్స్ వచ్చేసరికి మనకి ఈ నెక్లెస్ అనేది చాలా హెవీ లుక్ వస్తుంది అండ్ చాలా ఎలిగెంట్ ఉంది ఈ లుక్. అండ్ కింద చూసుకుంటే మనకి మింట్ గ్రీన్లో బీడ్స్ ఇచ్చి మళ్ళీ పర్ల్స్తో ఫినిషింగ్ ఇచ్చారు. సో ఇది మనకి ఓన్లీ 19 గ్రామ్స్ అండి. అంటే ఇందులో కొంచెం గోల్డ్ అనేది తక్కువ, పర్ల్స్ ఎక్కువగా పడుతుంది కాబట్టి ఓన్లీ 19 గ్రామ్స్ మాత్రమే ఉంటుంది. ఈ పర్ల్స్కి సపరేటా అండి రేట్? పర్ల్స్ సపరేట్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ బీడ్స్ కలెక్షన్ అండి. ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్న కలెక్షన్ బీడ్స్. సో బీడ్స్లో మనకి చౌకర్ టైప్లో
ఇది వచ్చింది. ఇది వెయిట్ వచ్చేసి 4 గ్రామ్స్ మేడం. ఓకే, ఓన్లీ 4 గ్రామ్స్. అది కూడా ఓన్లీ ఇక్కడ లాకెట్కి మాత్రమే అనుకుంటా. సో దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా మనకు వచ్చేసాయి. సో ఇయర్ రింగ్స్కి ఈ లాకెట్కి మొత్తం కలిపి 4 గ్రామ్స్ అండి. 4 గ్రామ్స్. ఓకే, నైస్. సో మాకు గోల్డ్ ఎక్కువ వద్దు, బీడ్స్ ఇలాంటి కలెక్షన్ కావాలి అనుకున్న వాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు ట్రెండింగ్ మొత్తం బీడ్స్ కలెక్షనే ఉంది కాబట్టి, సో గోల్డ్ తక్కువ ఉండి బీడ్స్, పర్ల్స్ ఇలాంటి ఐటమ్స్ కావాలనుకున్న వాళ్ళు ఇలాంటి నెక్లెస్లు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసారా మనకి మధ్యలో ఈ స్టోన్ ఇచ్చేసి చుట్టూ సీజర్ స్టోన్స్తో హైలైట్ చేశారు. సో చాలా సింపుల్గా ఫ్యాన్సీ లుక్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలాంటివి సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో దీనికి ఓకే, సో ఇందులో మనకి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చేసారు. ఫినిషింగ్ పర్ల్, చిన్న పర్ల్ ఇచ్చేసారు కింద. పార్టీ వేర్, ఫ్యాన్సీ వేరు వీటి కావాలనుకున్న వాళ్ళు ఇలాంటివి చూస్ చేసుకోవచ్చు. వెస్ట్రన్ వేర్కి కూడా ఇలాంటివి మనం వేర్ చేసుకోవచ్చు అండి. ఇది ఓన్లీ మనకి 2 గ్రామ్సా? 22 గ్రామ్స్ వస్తుంది. 22 గ్రామ్స్. ఓకే, అవునవును, మొత్తం గోల్డ్. ఇది ఫ్యాన్సీ బీడ్, జస్ట్ ఫ్యాన్సీ బీడ్. ఇది చూసారు అంబ్రెల్లా టైప్ లో ఇచ్చేసి. రూబీ ఎమరాల్డ్ అనేది కామన్ కదా మేడం మనకు. అవును, ఇలాంటి బీడ్స్ అనేది మన కాడ అసలు ఎవరు ఎక్కడ ఉండవు. అవును, అంటే ఈ డిఫరెంట్ గా ఈ ప్యాటర్న్స్ ఉన్నాయి మన దగ్గర, చాలా ఉన్నాయి. అవును. చూడండి, సో బుట్ట టైప్ లో ఇచ్చేసారు. దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఉంటాయి మేడం దీనికి. ఓకే, అంటే ఇయర్ రింగ్స్ తో కలిపి 22 గ్రామ్స్. ఇయర్ రింగ్స్ సెపరేట్ మేడం, సెపరేటా? సాలిడ్ గా వస్తాయి. ఇక్కడ వరకు చైన్ వస్తుంది కదా, సాలిడ్ వస్తుంది మనకి. ఓకే, అన్నిటికీ మల్టీపర్పస్ యూజ్ చేయొచ్చు, చిన్న చిన్న ఫంక్షన్లకు కానీ. అవును, ఫ్యాన్సీగా కానీ, పార్టీ వేర్గా కానీ, లేదా చిన్న చిన్న ఫంక్షన్స్కి, చిన్న పిల్లలకి కూడా మనం యూజ్ చేయొచ్చండి. సో నెక్స్ట్ మనం లైట్ వెయిట్లో బ్యాంగిల్స్ కలెక్షన్ చూసేద్దామండి. కల్పన గారు చూపించండి. ఈ 15 గ్రామ్స్ మేడం, మొత్తం 30 గ్రామ్స్ వస్తాయి. ఓకే, రెండు కలిపి 30 గ్రామ్స్. సో ఇది లైట్ వెయిట్ అండి, చాలా లైట్ వెయిట్ ఉంది మనకి. రెండు కలిపి మనకి ఓన్లీ 30 గ్రామ్సే. సో డిజైన్ చూసారా, మధ్యలో మ్యాంగో డిజైన్, లక్ష్మీదేవి, అండ్ ఇక్కడ కొంచెం మనకి ఇదేంటి స్క్వేర్ షేప్లో వచ్చేసి రూబీస్ స్టోన్స్, ఎమరాల్డ్ స్టోన్స్తో ఇచ్చేసారనమాట. సో చూస్తే చాలా లైట్ వెయిట్ అండి, చిన్న పిల్లలు కూడా దీన్ని వేసుకోవచ్చు. అసలు వేసుకున్న ఫీలింగ్ కూడా రాదు ఇలాంటి బ్యాంగిల్స్ వేసుకుంటే. చాలా బాగుంది. ఇది ఓన్లీ మనకి 30 గ్రామ్స్లోనే వస్తుందండి. ఈ నక్షి మేడం, నక్షి పాలిషింగ్ మొత్తం వస్తుంది. 20 గ్రామ్స్, 40 గ్రామ్స్ వస్తాయి 2 కలిపి. సో నక్షి ఫినిషింగ్ లో మనకి బ్యాంగిల్స్ కూడా, అంటే ఇది అడ్జస్టబుల్ అండి. ఇక్కడ మనం చూసుకుంటే దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఏ సైజ్ వాళ్ళైనా కూడా దీన్ని తీసుకోవచ్చు అనమాట. సో మల్టీపర్పస్లో ఇలా. సో చూసారా మధ్యలో ఇది ఎమరాల్డ్ స్టోన్ ఇచ్చేసి, ఇది పీకాక్ డిజైన్తో వచ్చిందండి. మొత్తం పీకాక్ అండ్ ఎమరాల్డ్ స్టోన్స్తో ఇచ్చేసారు డిజైన్. సో ఇది మనకి 2 గ్రామ్స్, సారీ 20 గ్రామ్స్. ఒకటి 20 గ్రామ్స్ పడుతుందండి. రెండు కలిపి మొత్తం 40 గ్రామ్స్లో వచ్చేస్తుంది. చాలా లైట్ వెయిట్ ఉందండి అసలు. ఇందులో మనకి హార్నెక్స్ స్టోన్స్ అండ్ ఎమరాల్డ్ బీడ్స్, ఎమరాల్డ్ స్టోన్స్, పోటా స్టోన్స్ ఇవన్నీ కలిపి ఇచ్చేసారనమాట. ఆల్ ఇన్ వన్ టైప్లో ఉంది ఇది. సో దీంట్లో కూడా మనకి పీకాక్ డిజైన్ ఇచ్చేసారు. ఇది కూడా మనకి అడ్జస్టబుల్ అండి. సో దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, మన సైజుకి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు ఇది. సో ఇది కూడా 20 గ్రామ్స్ అండి, రెండు కలిపి 40 గ్రామ్స్లో వస్తుంది. సో ఈ డిజైన్ కొంచెం హెవీ లుక్ వస్తుందండి, కానీ వెయిట్ మాత్రం ఓన్లీ 30 గ్రామ్స్. ఒక్కొక్కటి 15 గ్రామ్స్ ఈచ్. సో డిజైన్ చూసారా చాలా బాగుంది. ఇలా పీకాక్స్, లక్ష్మీదేవి ఇచ్చేసి మళ్ళీ ఇంకొక ఇలా రౌండ్ ఇచ్చేసి చుట్టూ మ్యాంగో లీవ్స్ ఇచ్చేసారనమాట. సో ఇది కూడా మనకి అడ్జస్టబులేనండి. ఇది కూడా అడ్జస్టబులే. చూడ్డానికి లుక్ హెవీగా ఉంది డిజైన్, కానీ ఓన్లీ 15 గ్రామ్స్ అండి. 15 గ్రామ్స్ అంటే మీరు నమ్ముతారా ఈ బ్యాంగిల్? ఈ రెండు కలిపి 30 గ్రామ్స్లో వచ్చేస్తున్నాయి మనకి. సో ఇది నక్షి ఫినిషింగ్లో వచ్చేసిందండి. సో డిజైన్ చూసారా, కలసము, లక్ష్మీదేవి అండ్ మధ్యలో ఎమరాల్డ్ స్టోన్. సో ఇవే రిపీట్ వచ్చేసాయి మొత్తం చుట్టూ కూడా. ఇది వచ్చేసి మనకి 22 గ్రామ్స్ ఈచ్, 22 గ్రామ్స్లో వస్తుంది. సో మనకి కొంచెం స్టోన్స్ కావాలి, బ్యాంగిల్స్లో కొంచెం స్టోన్స్ కలెక్షన్ కావాలి అనుకున్న వాళ్ళు ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. ఇందులో సీజర్ స్టోన్స్ ఎక్కువ హైలైట్ అయిపోయాయి. అండ్ మధ్యలో మనకి పీకాక్ డిజైన్ ఇచ్చేసారనమాట. ఓన్లీ పీకాక్ డిజైన్ అండ్ మళ్ళీ స్టోన్స్తో హైలైట్ చేశారు దీన్ని. ఇది కూడా అడ్జస్టబులే. ఇది వచ్చేసి మనకి 18 గ్రామ్స్, ఒక్కొక్కటి 18 గ్రామ్స్ అండి.
నెక్స్ట్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూసేద్దామండి. సో మొత్తం బుట్టా టైప్లో వచ్చేసాయి చూసారా. ఇక్కడ పైన మనకి పీకాక్ ఇచ్చేసి మళ్ళీ స్టోన్స్, రూబీ స్టోన్స్, ఎమరాల్డ్ స్టోన్స్, పచ్చి వర్క్ వచ్చింది. ఇది పచ్చి ఏనండి, నక్షి వర్క్ సారీ. సో రూబీ స్టోన్స్, నక్షి వర్క్ వచ్చి ఇక్కడ జుమ్కా చూసారా ఎంత హైలైట్గా కనిపిస్తుందో మనకి. జుమ్కా పైన డిజైన్, పీకాక్ డిజైన్, స్టోన్స్, ఇంకా మొత్తం హైలైట్. జుమ్కా అయితే చాలా లుక్ ఉందండి. అండ్ మధ్యలో కనెక్షన్కి కూడా మనకి ఎలిఫెంట్స్ ఇచ్చారు, అటు ఇటు ఎలిఫెంట్స్ ఇచ్చి ఫినిషింగ్ వచ్చేసి పర్ల్స్ అండ్ బీడ్స్తో ఇచ్చేసారు చూడండి. సో చాలా హెవీ లుక్ వస్తుందండి మనకి. ఇది వచ్చేసి 24 గ్రామ్స్. 24 గ్రామ్స్లోనే ఇంత హెవీ లుక్ ఉన్న జుమ్కాస్ చూసారా ఎంత బాగా కనిపిస్తున్నాయో చూడండి. సో కొంచెం నక్షి ఫినిషింగ్ వచ్చిందండి దీనికి, ఓన్లీ 16 గ్రామ్స్లోనే. సో పైన లక్ష్మీదేవి వచ్చి మళ్ళీ కింద మ్యాంగో డిజైన్ వచ్చింది చూడండి, అటు ఇటు మ్యాంగో లీవ్స్. లక్ష్మీదేవికి పైన మళ్ళీ ఇదేంటి స్టోన్, పోటా స్టోన్ మళ్ళీ చూసారా. అండ్ కింద మళ్ళీ పీకాక్స్ కనెక్షన్కి మనకి బుట్టకి పైన పీకాక్స్ ఇచ్చి అండ్ బుట్ట పైన లక్ష్మీదేవి అండి. లక్ష్మీదేవి వచ్చి మళ్ళీ ఈ పోటా స్టోన్స్తో ఇచ్చేసారు. కింద మళ్ళీ గోల్డ్ బాల్స్, చుట్టూ గోల్డ్ బాల్స్ ఇచ్చి కింద ఎమరాల్డ్ బీల్డ్ అండ్ పర్ల్స్ అండ్ ఎమరాల్డ్ బీల్డ్తో ఇచ్చారు. చాలా బాగుంది. ఈ జుమ్కాస్ వచ్చి మనకి ఓన్లీ 16 గ్రామ్స్ అండి. 16 గ్రామ్స్లోనే ఇవి మనకు దొరుకుతాయి. ఓన్లీ 14 గ్రామ్సా? ఓన్లీ 14. వావ్ చాలా బాగుందండి. ఓన్లీ 14 గ్రామ్స్లోనే చూసారా ఎంత బాగుందో ఈ జుమ్కా. లక్ష్మీదేవి వచ్చి కింద ఎమరాల్డ్ స్టోన్ ఇచ్చారండి. ఎమరాల్డ్ స్టోన్ అండ్ పోల్కా స్టోన్స్ చుట్టూ లక్ష్మీదేవికి 3 సైడ్స్లో పోల్కా స్టోన్స్ అండ్ ఇక్కడ గోల్డ్ బాల్స్ ఇచ్చారు కింద హ్యాంగింగ్స్ లాగా. అండ్ బుట్టాకు వచ్చేసి పైన పీకాక్ డిజైన్ ఇచ్చి మళ్ళీ లక్ష్మీదేవిని ఇచ్చారు. పల్స్ మనకు కోరల్ టైప్ వస్తుంది. సో ఈ పర్ల్స్ అనేవి కొంచెం 2 లేయర్స్లో వచ్చాయి చూసారా. కింద హ్యాంగింగ్స్కి ఇవేం పర్ల్స్ అండి, పల్స్ వేరే కొంచెం డిఫరెంట్ కలర్ అనమాట. మనకు పర్ల్స్ అని ఓకే డిఫరెంట్ కలర్లో ఇచ్చారు పర్ల్స్. సో మనకి బుట్టా సొద్దు అనుకునే వాళ్ళు ఇది డిజైన్ సెలెక్ట్ చేసుకోవచ్చండి. చాంద్బల్లా డిజైన్ సరే, పైన పీకాక్ హెవీ పీకాక్ ఇచ్చారు అండ్ కింద చాంద్బల్లా డిజైన్ ఇచ్చి మధ్యలో కూరలు ఇచ్చారు. ఓన్లీ 14 గ్రామ్సా? ఓకే. సో కింద గ్రీన్ బీడ్స్తో హైలైట్ చేశారండి. అండ్ ఇక్కడ చూసారా మ్యాంగో లీవ్స్, ఇవి మ్యాంగో లీవ్సా బెటల్ లీవ్స్ అనుకుంటా కదా, తమలపాక్ టైప్ డిజైన్ ఇచ్చింది. సో ఇది మ్యాంగో లీవ్స్ కాదండి, బెటల్ లీవ్స్. ఇప్పటివరకు అన్ని మ్యాంగో డిజైన్లోనే చూసాం కానీ ఇది దీనికి బెటల్ లీవ్స్ ఇచ్చేసారు. అండ్ చూసారా ఇది ఓన్లీ మనకి 14 గ్రామ్స్ అండి. ఓన్లీ 14 గ్రామ్స్లోనే కొంచెం హెవీ లుక్ ఉన్న ఇయర్ రింగ్స్ మనకి. సో చూసారు కదా వ్యూయర్స్, కొత్తపేటలో ఉన్న ముకుందా జ్యువెలర్స్లో హారాలు, నెక్లెస్లు, జుమ్కీలు, అలాగే బ్యాంగిల్స్ లాంటి లేటెస్ట్ కలెక్షన్స్ ఇంకా స్టోర్లో ఇంకా చాలా ఉన్నాయి. మీకు కనుక ఈ కలెక్షన్ నచ్చినట్టయితే వెంటనే కొత్తపేటలో ఉన్న ముకుందా జ్యువెలర్స్ని స్టోర్ చేయండి. మీకు నచ్చిన కలెక్షన్ని సొంతం చేసుకోండి.